తెలియక తప్పు చేశా. గుర్తుపట్టిరా అయ్యమని? ఓ పిల్లగా కెమెరా మంచిగా పెట్టు. గుర్తుపట్టినారులో ఈమె పాటలు పాడతామె. తెలియక తప్పు చేశా. ఒకసారి వాళ్ళకి చెప్పు, డిస్టర్బెన్స్ వస్తుంది. నాది కాదు. ఇగో పాటలు పాడే సింగరు మంగ్లీ పాటలు పాడతామే. మంగ్లీ తెలియక తప్పు చేశా. లిక్కరు సౌండ్ సిస్టమ్కు పర్మిషన్ తీసుకోవాలని తెలియదు. లోకల్ లిక్కర్ తప్ప ఇతర మత్తు పదార్థాలు లేవు. సింగర్ మంగ్లీ. నేను తప్పు చేసినాక తప్పు చేసినా అని ఒప్పుకుంటారా? చెప్పుకుంటారా? ఎవరు చెప్పుకోరు. ఇక ఈమె ఏదో తెలియక తప్పు చేసినా అని చెప్పుకొస్తుంది. నువ్వు చిన్న పిల్లవు, ఏ పాపం తెలియదు, ఏ అన్యం పుణ్యం తెలియదు. ఇప్పుడే 10-12 ఏళ్ళకు వస్తుంది అంతే. ఈమె కాట తెలియదాట. పోనీ ఈమె ఏమన్నా ఊళ్ళో ఉండి ఊరు దాటని సంసారం చేస్తుందా? అరే మంగ్లీకి ఎవరిక పాపము, ఆమెకు ఊరు దాటితే ఆమెకు తంగేలు తెలివయి ఊళ్ళోనే ఉంటుంది. రెక్కలు ముక్కలు చేసుకొని పత్తేర పోతుంది, నాటయ్య పోతుంది, పనికి పోతుంది, ఊళ్ళోనే ఉంటుంది. ఆమెకు ఏమెరక అభం శుభం తెలియదు పాపము అనేటట్టుకుందా? ఊరేకో నువ్వు ఎక్కనో అనంతపురం జిల్లా రాయలసీమలో పుడితివి, అక్కడ ఇంతో అంతో అదో ఇదో అని పాటలు పాడుకుంటూ చిన్న చిన్న తెలంగాణలో అడుగు పెడితివి. అట్లా ఈయనో ఆఖరికి వస్తారు కల్లా ఎవలో వీళ్ళతోనో కలిస్తేవి. మేము మర్చిపోతున్నా. ఆయన వినగా ఆ పిల్లగాడి పేరు ఏం పేరు ఉండే, దామోదర్ రెడ్డి. జర ఈయనకు మంచి దగ్గర ఉంటాడు. జర ఆయనతోనే ఈమె బాగుపడదు అనేది కూడా కొంత గుసగుస. సరే బాగుపడాలి, పెద్ద కావాలి, పేరు తెచ్చుకోవాలి, అయ్యమ్మ పేరు నిలబెట్టాలి, మంచి పని చేయాలి. నువ్వు ఎదుగుతుంటే ఇంకా జనాల ఆశీర్వాదం నీకు ఉంటుంది. నువ్వు ఒక సింగర్గా నువ్వు ఇక మరి అనేక పాటలు పాడినావు. ఇటు జానపద గేయాలు పాడినావు, అటు సినిమాలలో పాడినావు, ఇటు దేవుళ్ళ పాటలు పాడినావు, అన్నీ పాడినావు. మంచిగానే ఉంది. నువ్వు అట్టిదా ఎదుగు. కానీ నీకు గీ దొంగ బుద్ధి ఏంది? పుట్టినరోజు అని చేవెళ్ళ మన ఈర్లపల్లి రిసార్ట్స్ కాడ ఇక ఈమె అందులో ఒక 50-60 మందిని విలువనంపుకొని అందులో సినిమా వాళ్ళను వీళ్ళను గుమ్మా చెక్కాయని పిలిపించుకొని ఈమె బయట దేశంలోకి వెళ్ళి కూడా మందు తెచ్చిందట. బయట దేశంలోకి వెళ్ళి కూడా మందు. ఇక ఇలా కొన్ని కోళ్ళాగలు డ్రగ్స్ కూడా తీసుకున్నాయట. ఈ పాపం పని చేయొచ్చునా? ఇది మంచిదేనా? నువ్వు పాటలు పాడే మంగ్లీగా మంచి పేరు తెచ్చుకోవాలి అనేది కూడా సమాజం కోరుకుంటుంది. జనాల ఆశీర్వాదం కూడా నీకు ఉంటుంది. కానీ నువ్వు గీ దొంగ బుద్ధి వేసి నువ్వు రిసార్ట్లో పెట్టి నువ్వు వాళ్ళను వీళ్ళను అటగాలం దుటగాలం తీసుకుపోయి నువ్వు ఆడ డ్రగ్స్ కథ ఏంది, నీ అనుమతి లేని మందు కథ ఏంది, విదేశీ మందు కథ ఏంది? మరి నేను సంగతి నేను ఇట్లా పార్టీ చేసుకుంటున్నా, నా పుట్టినరోజు కొన్నంత పండగలాగా చేసుకుందాం అనుకుంటున్నా అని కనీసం నువ్వు ఎక్సైజ్ శాఖ వాళ్ళ అనుమతి తీసుకున్నావా? పోలీసు వాళ్ళ అనుమతి తీసుకున్నావా? అద్దమ్మ రాత్రి దాకా డీజే కొట్టుకుంటా తాగుడు పీకుడు తందనాలాడు చేసుకుంటా ఉంటే ఎస్ఓటి పోలీసులు కన్ను పెట్టి వీడియోలు తీస్తుంటే వీడియోలు తీయకు, వీడియో స్టాప్ చేయని మాట్లాడుతుంది. నేను చేసేది బుద్ధిగల పని, నేను సొక్కమైన పని చేస్తున్నా, నేను ఆయమన్న పని చేస్తున్నా, నువ్వు వీడియో తీయకంటే ఆయన ఏమండు? అవునమ్మా నా డ్యూటీ నేను చేస్తున్నా, ఇది నా డ్యూటీకి నువ్వు అడ్డు రావద్దు అని ముఖం మీద కొట్టినట్టుగా అనేసరికి ఇక అమ్మ ముఖం అంతా ఇచ్చుకపోయి బచ్చల పండు పడినట్టు అయింది. ఆఖరికి వస్తున్న కల్లా ఏమైంది ఇప్పుడు నీ పని?
సింగరు మంగిలి పాటలు పాడుతుంది మంచిది మంచిది అంటే ఆఖరికి వస్తుంది కల్లా మంగిలి ఇవాళ నీ చేతులారా నువ్వు నీ పరువును గంగల కలుపుకున్నావు. ఎప్పుడైనా మనిషి మూలాలు మర్చిపోవద్దు. మనం ఏడికి వెళ్ళి వచ్చినాము, మనం ఏ రకంగా కష్టపడ్డాము, మనకు ఎవరెవరు సాయాలు చేసిర్రు, మనం మూలసాలం ఏంది, మనం గతంలో ఏం చేసినాము, ఇప్పుడు మనకు పేరు వచ్చింది డబ్బులు వచ్చినాయి కదా అని గిసవంటి వేషాలు వేస్తే అప్పుడు నువ్వు ఏడిపోతావు, మళ్ళా గాడికి పోతావు, మళ్ళా ఆలకాన్యం ఉంటావు. ఇది జర అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనిషికి పొగరు అహంకారము కళ్ళు నెత్తికెక్కినాయి అనుకో, ఇక కథం. ఇక ఇప్పుడు ఈమెకు గా రకంగానే కళ్ళు నెత్తికెక్కి ఇటు ఏపీలో నాకు జగన్ బలం ఉంది, నాకు ఏపీలో జగన్ బలం ఉంది, ఇక ఇక్కడ నాకు కేసీరావు బలం ఉంది, ఇక్కడ కవితమ్మ అనుచరుడు కూడా ఎవరో ఆయన రాజీవ్ సాగర్ ఎవరో ఆ కొంచెం కూడా పట్టుబడ్డదట ఇలా. ఇక స్వయాన ఈమె దోస్తు దామోదరు ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యిందట. అయితే ఇక జగన్ ఆడ ఈమెకు ఈ సుఖంగల్లాకు ఎస్వీబీసీ ఛానల్లో అడ్వైజర్గా ఈమెకు పదవి ఇస్తే కనీసం ఒక్కరోజు కూడా ఆటంకాలు పోయి మళ్ళీ చూడలే, మందలేయలే. అది ఎట్లా ఉందో కూడా తెలియదు. కానీ లక్షలకు లక్షలు మాత్రం జీతాలు మాత్రం తీసుకుంది. ఇక ఇక్కడ ఎందుకంటే ఇక మరి జగన్మోహన్ రెడ్డి మీద పాటలు పాడిందిగా ఈమె, వరుస పెట్టి పాటలు పాడింది. అయ్యో శైలే, ఇక నీ కష్టం నాకెందుకు, నీ రుణం తీర్చుకుంటా అని ఇక ఈ రకంగా ఈమెని ఎస్వీబీసీ ఛానల్కు ఇక ఈమెని సుఖంగా ఆమెని అడ్వైజర్గా పెట్టిండట. ఇక ఈ సుఖంగా ఈ రకంగా మూలాలు మర్చిపోయి ఇక నా కాడ డబ్బు ఉంది, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, పేరు ఉంది అని ఇక ఈ దొంగ వేషాలు వేస్తే, ఈ సుఖంగా వేషాలు వేస్తే ఆఖరికి వస్తారు కల్లా ఎస్ఓటి పోలీసు వాళ్ళ కంచబడి ఉన్న పరువు ప్రతిష్ట మాత్రం గంగల కలుపుకుంది. ఈమెతో పాటు ఇంకో నలుగురు అక్కడ నిర్వాహకుల మీద కూడా మొత్తానికి ఒక 10-12 మంది మీద కేసు అయితే అయ్యిందట. ఇక మరి గిసవంటి రామసక్కని తల్లి ఈ అచంగాల పనిచేసి ఇక ఇచ్చుకపోతాడుగా చేసుకుంది కథ. అందుకే మనిషి ఎప్పుడు నా కాడ డబ్బు ఉంది, ధనం ఉంది, నా కాడ పేరుందని ఎప్పుడు కూడా అహంకారంగా పోవద్దు. మనిషి ఎప్పుడైతే అహంకారం వచ్చి కళ్ళు నెత్తికెక్కుతాయో మళ్ళీ నిన్ను అది ఏడ దింపాలనో ఆన్నే దింపుతుంది, ఎక్కడ దొక్కాలనో అక్కనే తొక్కుతుంది. ఇప్పుడు నువ్వు చేసుకున్న వ్యవహారం కూడా గదే. ఏమన్నంటే తెలియక తప్పు చేశా, నువ్వు 4 గోడల మధ్య ఉండలేవు, నువ్వు ఊళ్ళో ఉండి సంసారం చేస్తలేవు, నువ్వు తెలంగాణే కాదు బయటి రాష్ట్రాలకు పోయి బయటి దేశాలకు పోయి నువ్వు పాటలు పాడొస్తున్నావు. నీకెందుకు తెలియదు నాగరికత, నీకెందుకు లేదు తెలివి, నువ్వేమైనా బుడపిల్లవా? నాకు తెలియక చేసే తప్పు అంటందుకు ఎట్లా నీకు అన్నిరికే నీకు అంతేరికే నీకు, నువ్వు సమాజంలో తిరుగుతున్నావు, నువ్వు ఒక ఊరి పొలిమేర చుట్టూ బతుకుతలేవు, ఒక ఊరి పొలిమేర లోపల బతుకుతలేవు. నువ్వు ఇవాళ ఈ తెలంగాణ కాదు బయటి రాష్ట్రాలే కాదు బయటి దేశాలలో కూడా పాటలు పాడిన దానివి నీకు తెలియదు అంటే ఎవరు నమ్ముతాడు? తప్పించుకునే వేషాలకా? ఇది కథ. ఈమె భాగవతం ఈ రకంగా చేసి ఈర్లపల్లి రిసార్ట్లో మూత భోగించి చుట్టుపక్కల వాళ్ళకు ఇక ఇక్కడిక్కడ పెడితే ఇబ్బంది అయ్యేమో అవుతుంది అని అన్నట్టుగా ఇక పోయి అక్కడ దూరంలో చేవేళ్ళ కాడ ఈర్లపల్లి రిసార్ట్లో పెట్టి కథ గమ్మించి మూత మోగిస్తే ఇక అందులో ఉన్నది ఉంచుకుంది మొత్తం బయటపడ్డది. ఇక ఇప్పుడు అసలు ఏమైందిరా అంటే కథం దుసుకో అన్నది కథం. ఈమె పేరంతా ఇప్పుడు గంగర కాల్చిపోయింది. ఏమన్నా